సైదాపురంలోని స్థానిక బస్టాండ్ కూడలి వద్ద నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లు, రెట్టెలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు కట్ట మోహన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. అనంతరం మండల సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఎన్టీ రామారావు సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలిగారన్నారు. అలాగే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయ ప్రవేశం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, రాజశేఖర్ రాజు, కృష్ణం నాయుడు, కోటయ్య నాయుడు, సురేందర్రావు, కిరణ్ కుమార్, రమణయ్య నాయుడు, శ్రీనివాసులు నాయుడు, రమేష్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైదాపురం మండల నాయకులు, కార్యకర్తలు, జనాలందరితో కలిసి వర్ధంతిని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకున్నామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులనే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ ఈరోజు వాటన్నిటిని గుర్తు తీసుకుంటూ ఈరోజు మీ ప్రెస్ మీట్కి వచ్చి మండల నాయకత్వం తరఫున మండలం అందరం కలిసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు రాష్ట్రం గురించి మనం కొన్ని తక్కువగా మాట్లాడుకున్నాం. మన జిల్లాలో సంబంధించినటువంటి తెలుగుదొంగ డ్యామ్ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకోవడం, ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకోవడం. ఈరోజు మన మండలంలో ప్రతి చెరువులో నీళ్లు నిండా ఉన్నాయంటే ఆ రోజు ఆయన వేసిన ఇత్తనం, ఆ ఇత్తనం మహావృక్షమై తెలుగుదొంగ డ్యామ్ అయి ఈరోజు డ్యాంలో నీళ్లుండి ఆ నీళ్ల ద్వారా అందరూ సాగునీరు, పంటలు పండించుకుంటూ సాగునీరు, తాగునీరు ఇబ్బంది లేకుండా పుష్కలంగా ఉన్నటువంటి. అదేవిధంగా తర్వాత ఆడవాళ్ళకి హక్కులు కల్పించడంలో కానివ్వండి, ఆస్తిలో కానివ్వండి, అదేవిధంగా భారతదేశం ఎక్కడా లేనటువంటి మనకి పథకాలు పెట్టి బావులు తవ్వించి చెందడం కానివ్వండి, ఈ గిరిజనులందరినీ ఈరోజు కూడా వాళ్ళ ఇళ్లలో మనం పోయి చూసుకుంటే నందమూరి తారక రామారావు బొమ్మ కంటే కూడా శ్రీకృష్ణుడి వేషధారంలో ఆయన బొమ్మని పెట్టుకొని శ్రీకృష్ణుడిలా కొలుసుకుంటూ ఈరోజు కూడా చాలా ఊర్లలో, చాలా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంగా మొన్న ఆగస్టు 15 రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి ఈ జరుగుతాయని చెప్పి మేము ఎవరు చెప్పడం జరిగింది. జరిగిన ఈ 3-4 నెలల్లోనే మనం ముందు నిలబడుకున్నటువంటి రోడ్డు గురించి ఆ రోజు ప్రెస్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం కానివ్వండి, ఇక్కడ మన సైదాపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సురేంద్ర కానివ్వండి, ఆయన సొంత నిధులతో కూడా కొంచెం వెచ్చించి ఆ రోజు మట్టి తోలించి ఆ రోడ్డుని బాగు చేయడం కొంచెం జరిగింది. అదేవిధంగా మేము ఆ రోజు ప్రెస్లో చెప్పినటువంటి కురుమల రామకృష్ణ మా ప్రీతం నాయకులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆయనతో మాట్లాడి హుటాహుటిన అర్జెంటుగా ఈ రోడ్డుని వారం 10 రోజుల లోపల రోడ్డు నిర్మించి ఈ మండలంలో కానివ్వండి, హెడ్ క్వార్టర్లో రోడ్డు సమస్య లేకుండా చేయడం జరిగింది. అదే తరుణంలో గత 2 ఏళ్లుగా ఆగిపోయినటువంటి రోడ్డు మనం చూసాం. సైకిళ్ళు కానీ, బస్సులు కానీ, ఎన్నో బస్సులు ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు చూసాం. అటువంటి సంఘటనలు జరగకుండా రానున్న కొన్ని నెలల్లోనే మేము చేస్తామని ఆగస్టు 15 రోజు జెండా ఎగరేసిన రోజు చెప్పడం జరిగింది. ఈరోజు సైదాపురం బర్రెల మందకాడి నుంచి పొదలకూరు వరకు 47-48 కోట్లతో ఆగమేఘాల మీద రోడ్డు జరగడం జరిగింది. మామూలుగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆ పార్టీ అభివృద్ధికి మారుపేరునే చెప్పే దాని మీద వచ్చిన సంఘటనలోనే ఈరోజు మేము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఆయన వేసిన ఆ విత్తనం మహావృక్షమై ఈరోజు తెలుగుదేశం పార్టీ బలోపేతమై మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలా. గవర్నమెంట్ వచ్చిన 3-4 నెలల్లోనే ఈరోజు ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారు. ప్రతి ఊర్లో ఏమేమి కావాలో మౌలిక వసతులు కావాల్సిన అన్నీ కల్పించడానికి మాకు అన్నీ సహకరించినటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ఇంకా పెద్దలు మాట్లాడాల్సి వస్తున్నాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల నాయకులు కృష్ణారెడ్డి, అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు, స్థానిక నాయకులు సురేంద్ర ఆధ్వర్యంలో అందరం కలిసి ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ మండల నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆ రోజు సినిమాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొంది ఈరోజు రాజకీయాల్లోకి మనం ఏదైనా
మనం ఇంతవాడిని చేసిన మన ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదంతో కూడు గూడు గుడ్డ అనే ఇదితో ఈ కార్యక్రమం తెలుగుదేశం స్థాపించడం జరిగింది. ఈ తెలుగుదేశంలో ఆయన వచ్చిన వెంటనే లో ₹2 బియ్యం కానీ, జనతా వస్త్రాలు, పెన్షన్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆదర్శంగా నిలిచిన మహా నేతగా ఎన్టీ రామారావు గుర్తించున్నారు. ఈరోజు ఏ పార్టీలు వచ్చినా ఎన్టీఆర్ పథకాలని కాపీ కొట్టి చేసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఎన్టీఆర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అందరం కలిసికట్టుగా ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా మంచి విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు.